మొన్న జ్యోతి మల్హోత్రా యూట్యూబర్, అలాగే ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్, ఇంకెంతమంది ఉన్నారో బయటకు రావాల్సిన అవసరం ఉంది. వీళ్ళనైతే ప్రభుత్వం అధీనంలో పెట్టుకొని నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీస్ అన్నీ కూడా విచారిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా మరి వీళ్ళు దేశద్రోహులా కాదా అన్న విషయాలు బయటికి రావాలి. జ్యోతి మల్హోత్రా అయితే చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు, ఈమె చాలా పాత్ర ఉంది దానిలో అని చెప్పేసి. మరి భయ్యా సన్నీ యాదవ్ కూడా ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యిందని తెలియాలి. అలాగే అక్కడ ఆయన వెళ్ళి జకీర్ నాయక్ లాంటి మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తితోటి, అలాంటి దేశద్రోహులతోటి డాష్ షేర్ చేసుకోవడం, ఆయనతో ప్రశ్నోత్తరాలు జరపడం అనేది కూడా ఒక విధంగా దేశద్రోహంతో సమానమే. ఎందుకంటే శత్రు దేశం పోవడం ఫస్ట్ తప్పు విషయం. ఎందుకంటే అక్కడ ఏమీ నువ్వు నీ ఫ్యామిలీనో నీ చుట్టాలు ఏం లేరు. ట్రావెల్ బ్లాగ్ ఆ దేశం తప్ప ఇంకా దేశాలు లేవని కావు. ఇలాంటి దేశాలకు పోయి బ్లాగ్స్ చేయటమే ఫస్ట్ పెద్ద విషయం. అలాంటి దిక్కుమాల పనులు చేస్తూ మళ్ళీ అలాంటి విధవులతోటి డాష్ షేర్ చేసుకోవడం అనేది మరీ ప్రమాదకరమైన విషయం. అలాగే దేశద్రోహం కూడా ఓపెన్గా మాట్లాడితే. సరే, దీనిలో వీళ్ళు డబ్బుల కోసం ఏమంటుంది దాన్ని దిగజారిపోయి శత్రు దేశాలకు వెళ్ళి బ్లాగ్స్ చేసి వాళ్ళ గురించి పోగొట్టడం, వాళ్ళతో టెర్రరిస్ట్ లాంటి వాళ్ళతో షేర్ చేసుకోవడం, ఇలాంటి వాళ్ళు విధవ పనులన్నీ చేస్తూ ఉన్నారు. అది ఒక పెద్ద తప్పిదం. కానీ ఇక్కడ ఇంకో తప్పిదం కూడా కనిపిస్తూ ఉంది. మరి మన దేశ సెక్యూరిటీ ఏజెన్సీస్ కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, శత్రు దేశాలకు వీళ్ళకి ఎందుకు పర్మిషన్ ఇస్తున్నాయి అంటే, రైట్స్ అనేవి ఎంతవరకు ఉండాలంటే ఒక పరిమితంగానే ఉండాలి. శత్రు దేశాలకు పోయి స్వదేశానికి నష్టం చేసే విధంగా ఉన్నప్పుడు మన భద్రతా చర్యలు మనం తీసుకోవాలి. ఎందుకంటే అక్కడికి పోయిన తర్వాత మనిషి సహజ లక్షణం ఏంటంటే దిక్కుమాల పనులు చేయటమే. సో మరి అక్కడికి పోయి చేస్తే మనం ఇప్పుడు ఈరోజు ఏం చేస్తున్నాం, నష్టం జరిగిన తర్వాత విచారణ చేపడుతున్నాం. సో అలాంటి వాళ్ళని ఫస్ట్ ప్రతిదీ అనుమానాస్పదంగా చూడాలి దేశ రక్షణ విషయంలో. సో డెఫినెట్గా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకపోయింటే బాగుండేది. ఒకవేళ ఇచ్చినా కూడా పూర్తిగా వాళ్ళ మీద నిఘా పెట్టి ప్రతి క్షణం కూడా పరిశీలనలో పెట్టుకొని ఉంటే బాగుండేది. ఈ రెండు చేయకపోవడం వల్ల ఇలాంటి విధవులు అక్కడికి వెళ్ళటం, ఇలాంటి దేశద్రోహులు వెళ్ళటం, అక్కడికి వెళ్ళేసి ఇలాంటి దిక్కుమాల పనులు చేయటం, తర్వాత మనం నష్టపోయిన తర్వాత మళ్ళీ విచారణ జరుపుకోవడం అనేది ఎందుకు అనే ప్రశ్న ప్రజల్లో ఉదయిస్తూ ఉంది. సో మరి ప్రభుత్వాలు ఏం చెప్తాయి, ఇలాంటి విధవులు ఇంకెంతమంది ఉన్నారో ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.